రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువగల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించి ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పాలాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అభిమాని ప్రముఖ గాయకులు తిరుపతిలో ఆది గురుస్వామి ఘంటసాల గారి పాటలు మన అన్నమయ్య కళాక్షేత్రంలో కానీ అలాగే రామచంద్ర పుష్కరంలో తిరుపతిలో పలు దేవాలయాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ అందరి మన్ననలు పొందారు ఆది గురుస్వామి. తిరుపతికే ఒక బ్రాండ్గా మన గాయకులు ఆదిస్వామి గారిని ఈరోజు ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి అలాగే పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఒక గాయకుడిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి 1 మన ఆది గురుస్వామిని సన్మానించుకుంటున్నాము. ఆయన పాటలు మధురాతి మధురంగా ఉంటాయి. మన ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయం స్థానికులు వచ్చి విగ్రహాన్ని చూవేసిపోయి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పైన ఉన్న అభిమానము తిరుపతి ప్రజలది అలాంటిది. మన వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ఆయన వేల కొద్ది భక్తి గీతాలు ఆలపించి మనల్ని అందరినీ భక్తి మార్గంలో నడిపించిన మహానుభావుడు ఘంటసాల గారు. ప్రతి నెల ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ అభిమానులు మాకు కలగడం మాకు మహాభాగ్యంగా ఉంది. ఈరోజు కూడా కార్యక్రమం చేశారు. జోహార్ ఘంటసాల గారు.